నమస్తే, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. తాజాగా ఆంధ్రప్రదేశ్కు బిల్ గేట్స్ వచ్చాడు. బిల్ గేట్స్ ప్రపంచ ధనికుడు. అందరికీ తెలుసు బిల్ గేట్స్ గురించి. అనేక ప్రజల కోసం అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడని పేరు గడించిన వాడు. టెక్నాలజీలో భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ చాలా డెవలప్ చేసిన వాడనే పేరుంది బిల్ గేట్స్కి. అనేక చోట్ల పెట్టుబడులు పెడతాడు, పెట్టుబడులు పెట్టిస్తాడు. అంత గొప్ప పేరున్న బిల్ గేట్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు తాజాగా. అతన్ని చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ ఘనమైన స్వాగతం ఇచ్చి ఆయన తిప్పారు అక్కడ. అయితే ఎలాంటి పరిస్థితుల్లో బిల్ గేట్స్ ఇక్కడికి వచ్చాడు? బిల్ గేట్స్ ఇక్కడికి రావడం ఎందుకు వివాదమైంది ప్రస్తుతం. ఎందుకు వివాదమైంది? దాని గురించి మనం మాట్లాడుకోవాలి. బిల్ గేట్స్ ప్రస్తుతం ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నాడు. ఆయన పేరున్నది. పేరు ఊరికే ఉండడం కాదు. ఎప్స్టీన్ ఫైల్స్లో మన దేశ ప్రధానమంత్రి మోడీ పేరుంది, ఇంకో కేంద్ర మంత్రి పేరుంది. వీళ్ళందరికంటే చాలా ఎక్కువగా బిల్ గేట్స్ పేరుంది. బిల్ గేట్స్ గురించి ఎప్స్టీన్ తన డ్రాఫ్ట్ మెయిల్స్ రాసి ఎవరికి పంపలేదు, తన దగ్గర పెట్టుకుని డ్రాఫ్ట్స్ మెయిల్స్లో ఉన్నది. ఆ సెక్స్ కుంభకోణంలో, సెక్స్ స్కామ్లో బిల్ గేట్స్ కూడా ఉన్నాడనే విషయం తెలిసి, ఆయన చేస్తున్న కార్యక్రమాలు తెలిసి బిల్ గేట్స్ భార్య మిలిండా ఆయనకు విడాకులు ఇచ్చింది. చాలా కాలం క్రితం విడాకులు ఇచ్చింది. ఇప్పుడంటే ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు వచ్చాయి, కానీ బయటికి రాకముందే విడాకులు ఇచ్చింది ఆమె. అప్పుడే చెప్పింది ఈ విషయాలన్నీ. ఆమె చెప్పింది ఆయన ఎన్ని తప్పులు చేశాడో ఆయన చెప్పింది. ఎప్స్టీన్ ఫైల్స్లో చాలా స్పష్టంగా రాసున్నది ఏంటంటే, బిల్ గేట్స్ అమ్మాయిలను కోరుకున్న ఎప్స్టీన్ మొత్తం చిన్నపిల్లల మీదనే సెక్స్ స్కామ్ నడిపించాడు. 10, 12, 13, 14 ఏళ్ల వయసు పిల్లలతో సెక్స్ స్కామ్ నడిపించాడు. ఆయన సొంతదైన ఒక దీవి ఆయన రాజ్యంగా చేసుకొని, ఆయన పవర్ బ్రోకరు, ప్రపంచంలోనే పెద్ద పవర్ బ్రోకరు, రాజ్యంగా చేసుకొని అమ్మాయిల్ని ఎర్రగా చేసి అనేక మందిని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అనేక మందిని బ్లాక్మెయిల్ చేశాడు ఆయన. చాలామంది గొప్పగా పేరున్న వాళ్ళందరూ, ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరున్న వాళ్ళందరూ, ప్రముఖులందరూ ఆయన కస్టమర్స్ అయిపోయారు. అట్లా బిల్ గేట్స్ కూడా ఆయన కస్టమర్. బిల్ గేట్స్ రష్యా అమ్మాయిలతో చేసిన కార్యకలాపాల వల్ల ఆయన కొన్ని రకాల జబ్బుల పాలయ్యాడని ఎప్స్టీన్ తన ఈమెయిల్లో రాసుకున్నాడు. దానికి సంబంధించే తగ్గడానికి మందులు కావాలని తనని అడిగాడని కూడా ఆయన రాసుకున్నాడు. ఎప్స్టీన్ గురించి ఇవన్నీ ఆయన చెప్పినవన్నీ అబద్ధం. నేను ఎప్స్టీన్తో సంబంధాల్లో ఉండడం ఒక్కటే తప్పు అని ఇవాళ బిల్ గేట్స్ చెప్తున్నాడు. కానీ ఎప్స్టీన్ ఇలాంటి వాడనే విషయం బిల్ గేట్స్కి తెలియదా? ఎప్స్టీన్ మొట్టమొదటి 2008లోనే అరెస్ట్ అయ్యాడు. అప్పుడే ఇవే సేమ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. కానీ ఆరోపణలు చాలా తక్కువ చేసి కోర్టులో అమెరికాలో ఉన్న ప్రముఖులందరూ కలిసి, లాయర్లు, జడ్జిలతో సహా పెద్ద వాళ్ళందరూ కలిసి వాటన్నిటిని తగ్గించి, ఆరోపణలను తగ్గించి, ఆయనకేదో చిన్న శిక్ష పడేట్టు చేసి 2 ఏళ్ళు జైలు శిక్ష వేసి, ఆ 2 ఏళ్ళు కూడా జైల్లో నుంచి పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం మళ్ళీ జైలుకి వచ్చేట్టుగా ఏర్పాట్లు చేసి తర్వాత బయటకు వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత జరిగిన అనేక కార్యకలాపాల్లో ఇప్పుడు బయటపడ్డాయి. తర్వాత ఒక జర్నలిస్ట్ మొత్తం కార్యకలాపాలను బయటపెట్టింది. ఆయన జైలుకు పోయి వచ్చిన తర్వాతనే బిల్ గేట్స్ ఆయన సంబంధాల్లో ఉన్నాడు. ఆ తర్వాత మొత్తం బయటపడడం, ఎప్స్టీన్ అరెస్ట్ అవ్వడం, జైల్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం. ఇది నిజంగా ఆత్మహత్యనా హత్యనా అనేది కూడా బయటపడాల్సి ఉంది. ఎందుకంటే ఎప్స్టీన్ ఒకవేళ నోరు విప్పితే ప్రపంచంలోని ఎంతమంది ప్రముఖులు వాళ్ళ చీకటి భాగోతాలు బయటపడతాయో తెలియని పరిస్థితి. అందుకని ఎప్స్టీన్ చంపారు అనే ఒక అనుమానాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అటువంటి ఎప్స్టీన్తో ఇవాళ బిల్ క్లింటన్ సంబంధాల్లో ఉన్నాడు. బిల్ క్లింటన్ భార్య చాలా స్పష్టంగా బిల్ గేట్స్ భార్య చాలా స్పష్టంగా బిల్ గేట్స్ చేసిన అక్రమ కార్యకలాపాల గురించి ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. అందువల్లనే నేను విడాకులు తీసుకున్నానని చాలా స్పష్టంగా చెప్పింది. ఎప్స్టీన్ ఫైల్స్లో ఇవాళ
పేరు ఉండడం అంటేనే చాలా అసహ్యకరమైన, జుగుప్సాకరమైన విషయం. అలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు పిలిచి కావలించుకున్నాడు. నారా లోకేష్ అద్భుతమైన స్వాగతం చెప్పాడు. కానీ భారతదేశంలో ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్న ఏ సదస్సుకు మాత్రం ఈయన ముందు పిలిచి ఈయన పేరుండి కూడా తర్వాత రద్దు చేసుకుని ఈయనను రాకుండా చేశారు. రద్దు చేసుకుని ఈయన పేరుని తీసేశారు. ఎందుకంటే ఈయన గురించి ఇంత చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా కాబట్టి ఏ సదస్సు కూడా వెళ్ళదు. ఢిల్లీకి తెలిసిన విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలియదు అనుకోవడానికి వీల్లేదు. నారా లోకేష్కు తెలియదు అనుకోవడానికి వీల్లేదు. ఈయన ఎంత దుర్మార్గుడో తెలుసు. ఈయన దుర్మార్గం ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, కొంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసినంత వరకే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది జీవితాలను నాశనం చేసిన చరిత్ర ఈయనది. ఈయన చాలా గొప్పవాడు. చాలా సామాజిక కార్యకలాపాల కోసం, ప్రజల కోసం చాలా కోట్ల రూపాయలు, కోట్ల డాలర్లు ఖర్చు పెడతాడని ప్రచారం చాలా పెద్ద ఎత్తున చేస్తుంది ఈయన ప్రచార టీం. కానీ నిజానికి ఈయన చేసే కార్యక్రమాలు, సామాజిక కార్యకలాపాల పేరుతో ఈయన చేస్తున్నది చాలా దుర్మార్గాలు. ఆ దుర్మార్గాలు దక్షిణాఫ్రికా దేశాల్లో, మన భారతదేశంలో కూడా, భారతదేశంలోని మన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కూడా ఆయన దుర్మార్గాలు బయటపడ్డాయి. ఇదేదో ఆరోపణలు కాదు, బయటపడ్డాయి స్పష్టంగా. భారతదేశంలోని మన తెలంగాణలో ఖమ్మం జిల్లాలో, గుజరాత్లోని వడోదరలో 2 చోట్ల హెచ్పివి వ్యాక్సిన్ పరిశోధన కోసం. హెచ్పివి వ్యాక్సిన్ అనేది లేడీస్లో గర్భాశయ ముఖద్వారం ద్వారా క్యాన్సర్ నివారించే వ్యాక్సిన్. అది స్త్రీలలో వచ్చే క్యాన్సర్ని నివారించడానికి దాన్ని టెస్ట్ చేయాలి. హెచ్పివి అనే వ్యాక్సిన్ టెస్ట్ చేయడం కోసం చేసిన ఒక కార్యక్రమం. టెస్ట్ చేసిన తర్వాతనే అది సక్సెస్ అయితేనే మార్కెట్లోకి విడుదల చేస్తారు. కాబట్టి టెస్ట్ చేయడం కోసం దాన్ని కొన్ని సంస్థలు దాన్ని టెస్ట్ చేసేయడం కోసం ప్రయత్నించాయి. వాటికి నిధులు కావాలి, టెస్ట్ చేసే పరిస్థితి కావాలి. కాబట్టి అప్పుడు ఈ బిల్ గేట్స్ స్వచ్ఛంద సంస్థ దీంట్లో కల్పించుకుంది, వాళ్లతో చేతులు కలిపింది, నిధులు మంజూరు చేసింది. వాళ్ళకి నిధులు ఒక్కటే కాదు, వాళ్లకు టెస్ట్లు చేయడానికి 12-14 ఏళ్ల బాలికలు కావాలి. వాళ్లను సరఫరా చేయడానికి కూడా బిల్ గేట్స్ సిద్ధమయ్యాడు. బిల్ గేట్స్ సంస్థ సిద్ధమైంది. అట్లా వడోదరలో జరిగింది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఏరియాలో ఆదివాసీ బాలికలకు తెలియకుండా అంటే ఎందుకు ఇస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. బాలికల తల్లిదండ్రుల అనుమతి తీసుకోలేదు. అనైతికంగా, చట్ట వ్యతిరేకంగా హాస్టళ్లలో వార్డెన్లకు లంచాలు ఇచ్చి దాదాపు 2 రాష్ట్రాల్లో కలిపి 24,000 మంది బాలికలకు, ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. ఎవ్వరి పర్మిషన్స్ తీసుకోకుండా వార్డెన్లకు లంచాలు ఇచ్చి, ఆదివాసీ పిల్లలు వాళ్ళు అడిగేవాళ్ళు లేరు, ఏం జరుగుతుందో తెలియదు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి జ్వరాలు వస్తే చూసేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ వ్యాక్సిన్లు వికటించి మన భద్రాచలం దగ్గర పిల్లల్లో 7 పిల్లలు చనిపోయారు. వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు. అనేక నెలల పాటు అనారోగ్యం పాలయ్యారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం కావడంతో అప్పుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా దీని మీద వేశారు. వాళ్ళు కూడా విచారణ జరిపారు. ఇది చట్టబద్ధంగా జరగలేదని, అనైతికంగా జరిగిందని వాళ్ళు కూడా తేల్చి చెప్పారు. మొత్తం పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించి ఈ పరీక్షలు చేశారనేది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చేసింది. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు కూడా కేసు నడిచింది. ఈ పరీక్షల్ని ఆపేశారు. తర్వాత పరీక్షలు చేయాలంటే ఏం చేయాలనే విషయంలో స్పష్టమైన కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది సుప్రీంకోర్టు. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇటువంటి పరీక్షల కోసం కొన్ని వేల మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసింది. ఒకటి, ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన పేరు రావడం, ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన సెక్స్ స్కాండల్లో ఆయన కూడా భాగస్థుడవడం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చిన్నపిల్లల జీవితాలను నాశనం చేయడంలో ఈయన ముందు బాగానే ఉన్నాడు. ఈయన బయటికి చూపిస్తున్న
ఈయన మొహం వేరు, అసలు మొహం వేరు. ముసుగేసుకున్నాడు బిల్ గేట్స్, మంచివాడు అని ముసుగేసుకున్నాడు. సామాజికంగా గొప్పవాడు, సామాజిక కార్యకర్త, సమాజానికి చాలా మేలు చేసే కార్యక్రమాలు చేస్తాడు. దానికోసం ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దానికోసం గేట్స్ మిలిండా ఫౌండేషన్ ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దానికోసం పెడుతున్నాడని. ఆ ఫౌండేషన్ ఫ్రీగా ప్రజలకు ఏదో మేలు చేయడం కోసం పెట్టలేదు, ఇగో ఇలాంటి కార్యక్రమాలు చేయడం కోసం పెట్టి. ఆ ఫౌండేషన్ తరఫున అనేక విత్తనాలకు సంబంధించి కూడా ఇట్లాంటి కార్యక్రమాలే చేశాడు ఆయన ప్రపంచవ్యాప్తంగా. విత్తనాలను కూడా, పంటలను కూడా తన చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అదొక మరొక విషయం, దాని తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. దీన్ని బట్టి చూస్తే మనం ఇవాళ చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ను పిలిపించడం అనేది అనైతికమైనది, ఈ దేశానికి ద్రోహం చేసినటువంటిది, ప్రపంచ ప్రజలకే ద్రోహం చేయడం. మన తెలంగాణ, ఖమ్మం జిల్లా తెలంగాణలో ఆదివాసులకు ద్రోహం చేసినట్టు కాదా? ఆదివాసీ పిల్లలను చంపేశాడు కదా, 7గురిని. వందల మంది హాస్పిటల్ పాలయ్యారు కదా, చదువులు మానేయాల్సి వచ్చింది, ఇళ్లలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. వాళ్ళ జీవితాలు, వాళ్ళు రేపు బాగా చదువుకొని ఏమయ్యేవాళ్ళు, అట్లాంటి వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పిల్లల జీవితాలను నాశనం చేశాడు బిల్ గేట్స్. అట్లాంటి వాడిని నువ్వు కౌగలించుకొని అక్కడికి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టమని, ఆయనకి ఏది కావాలంటే అది ఇస్తానని, భూములు ఇస్తానని, ఏ రాయితీలను ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు చంద్రబాబు. అంటే ఎవరైనా పైసా ఇస్తానంటే దేనికంటే దానికి దిగజారే రాజకీయ నాయకులు ఉన్న దేశం మనది. ఏదంటే ఏ పని అంటే ఆ పని, దేశాన్ని మొత్తం ముక్కలు ముక్కలు కోసి వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. ఇప్పుడు అమెరికా చేతుల్లోనో, ఇంకో దేశం చేతుల్లోనో భారతదేశాన్ని ముక్కలుగా కోసి పెడుతున్నారు. దండకారణ్యంలో ఖనిజ సంపదను దోచుకెళ్ళడానికి బార్ల తలుపులు తెరిచేశారు. దానికోసం అనేక వేల మందిని చంపేస్తున్నారు ఆదివాసులు, నక్సలైట్లను. ఈ దేశంలో రాజకీయ నాయకులు, ఆ రాజకీయ పార్టీలు కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారుల కోసం ఏది చేయడానికన్నా సిద్ధపడతారు. కేకులు కోసిచ్చినట్టు దేశాన్ని కోసి ముక్కలు చేసి వాళ్ళకి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా అదే పని చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.